ఒక టిప్ అయితే చెప్తాను. అదేంటంటే ముందల బిగినర్స్ ఎవరైతే ఉన్నారో కుకింగ్ నేర్చుకునే వాళ్ళు, అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఉప్పు కారం చూడడం నేర్చుకోండి. ఫస్ట్ అది చూడడం వస్తే ఇంకా అంతే, బిందాస్ అనమాట, ఫిదా అయిపోతారు మీ వంటకి. ఎందుకు చెప్తున్నానంటే నేను చిన్న పిల్లప్పటి నుంచి 5 ఇయర్స్, ఆల్మోస్ట్ నాకు 5 ఇయర్స్ అప్పుడు నాకు తెలుస్తుంది కదా, 5 ఇయర్స్ నుంచి నేను వంట చూస్తున్నాను అనమాట. సారీ నేను 5 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నాకు టేస్ట్, ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అన్నీ తెలుసు నాకు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాలాగే, అంటే మా నాన్నగారు చిన్నప్పుడు అట్లనే ఉండేవాళ్ళు అనమాట. మా నాన్నగారు జీన్స్ వచ్చిందాం బహుశా. మా ఇంట్లో మేము ముగ్గురు అనమాట, 2 అన్నయ్యలు నేను. మా ముగ్గురులో నేను ఒక్కదాన్నే టేస్ట్ చూసేది. మా మమ్మీ రోటి పచ్చడి చేస్తే కూర్చునేదాన్ని, ఎప్పుడు పెడతారో పచ్చడి టేస్ట్ చూడడానికి అని చెప్పి కూర్చునేదాన్ని అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నా పిల్లలు కాదు, నా మేనల్లుడు నా మేనకోడలు అనమాట. అమ్మ వంట చేస్తున్నా సరే, పచ్చడి చేసినా సరే రోడ్డు దగ్గర కూర్చుంటారనమాట రెడీగా, ఎప్పుడు పచ్చడి పెట్టింది అన్నంలో వేసుకుని తినేద్దామని చెప్పి. అంత వాళ్ళు అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందర అది నేర్చుకోవాలి. ఫస్ట్ కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది తెలిస్తే, మనం 1 స్పూన్ అని చెప్తే వాళ్ళు 1 స్పూనే వేస్తారు, కానీ తీసుకునే క్వాంటిటీ అనేది వేరుగా ఉంటుంది. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఏంటంటే కొంచెం కారం తక్కువ తింటారు, కొంచెం ఉప్పు తక్కువ తింటారు, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అలా లేకుండా మీరు సరిపడా కారం ఉప్పు అనేది వేసుకోవాలంటే ఫస్ట్ మీరు టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అనేది తెలుసుకునే లెవెల్లో